క్రీస్తునందు ప్రియమైన వాళ్ళారా, శుభాలు. ఎలా ఉన్నారు? బాగున్నారా? నిన్నటి దినము ఎలా గడిచింది? ప్రభువుకు మహిమకరంగా జీవించారా? జీవించినట్లయితే ఆయనకు స్తుతులు. లేని ఎడల ఆయన మనల్ని క్షమించునుగాక. నేటి దిన ధ్యానాంశము యెషయా గ్రంథము 55వ అధ్యాయము 2-3 వచనాలు. యెషయా గ్రంథము 55:2-3 వచనాలు. ఆహారము కాని దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు? సంతుష్టి కలుగు చేయని దాని కొరకు మీ కష్టార్జితమును ఎందుకు వ్యయపరిచెదరు? నా మాట జాగ్రత్తగా ఆలకించి మంచి పదార్థములను భుజించుడి. మీ ప్రాణము సారమైన దాని యందు సుఖింపనీయుడి. చెవియొగ్గి నా యొద్దకు రండి. మీరు వినిన ఎడల మీరు బ్రతుకుదురు. నేను మీతో నిత్య నిబంధన చేసేదను. దావీదునకు చూపిన శాశ్వత కృపను మీకు చూపెదను. దేవుని వాక్యాన్ని మన వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. చదవబడిన లేఖన భాగము అలంకార భాషలో ఉంది. అంటే దేన్నైనా పోల్చి చెప్పేదాన్ని అలంకార భాష అంటారు. అంటే అక్షరార్థంగా అది తీసుకోకూడదని. ఇక్కడ ఆహారం దాని కొరకు మీరేలా రోకలిచ్చెదరు అని అన్నాడు. అంటే ఇక్కడ అన్నం కోసం మాట్లాడుతున్నాడేమో, ఆహారం గురించి మాట్లాడుతున్నాడేమో అని మీరు ఒకవేళ సందేహపడవచ్చు. కానీ ఆహారం గురించి కాదు. పౌలుతో అంటాడు కదా, రక్తమాంసములు దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకొనలేవు. బయట నుండి లోపలికి వెళ్ళేది మనిషిని మలినపరచదు అని కూడా యేసయ్య అంటారు. కాబట్టి ఆహారం గురించి కాదు ఇక్కడైతే మాట్లాడేది. ఇదే యేసయ్య మత్తయి సువార్తలో ఏమి తిందుమా, ఏమి తాగుదుమా, ఏమి ధరించుకుందుమా అన్న చింత వద్దు అని కూడా అన్నారు. కాబట్టి ఖచ్చితంగా ఇది హెల్త్ ఇష్యూస్ గురించి, ఆహార నియమాల గురించి కాదు మాట్లాడేది. ఇది అలంకార భాషలో ఉన్న అంశము. అంటే మెయిన్ ఉద్దేశం ఏంటంటే సంతుష్టి కలుగజేయని దాని కొరకు ప్రయాసపడొద్దు అన్నది దేవుని యొక్క ఉద్దేశం. సంతృప్తి కలుగ చేయని దాని కొరకు ప్రయాసపడవద్దు. సంతృప్తినివ్వని దాని కొరకు ప్రయాసపడద్దు. మనము ప్రయాసపడుతుంటాం, ఏదో తృప్తిపరచుకోవాలని దేని కొరకు ప్రయాసపడతాం. అది వచ్చిన తర్వాత ఆ తృప్తి కొంతకాలం ఉంటుంది. ఆ తర్వాత మరొక దాని కొరకు ఎదురు చూస్తుంటుంది. దేవుడు అంటున్నాడు, మీ ప్రాణాన్ని ఆయాసపరుచుకోవద్దు. అనవసరమైన వాటి కొరకు ప్రయాసపడొద్దు. అనవసరమైంది ఏంటి అంటే లోకంలో ఉన్న ప్రతిదీను, నీకు ఇవ్వబడిన బాధ్యత తప్పిస్తే ప్రతిదీ అప్రయోజనకరమైందే. నీకు ఇవ్వబడిన బాధ్యత ప్రయోజనకరమైంది. అది ఏ విధంగా అంటే నీ కుటుంబము దాని మీద ఆధారపడుతుంది. అయితే ఆ వచ్చిన డబ్బు లేకపోతే సంపద మరొక దాని కొరకు అనవసరమైన వాటి కొరకు వెచ్చిస్తూ ఉంటే వెంటనే అది కూడా అప్రయోజనంగానే మారిపోతుంది. కనుక ఈ ఉదయకాల సమయంలో దేవుడు అంటున్న మాట, నా యొద్దకు రండి, నా దగ్గర మీకు సాటిస్ఫాక్షన్ దొరుకుతుంది. ఈ లోకంలో మనిషికి ఎక్కడా సంతృప్తి ఉండదు, ఎక్కడా సంతృప్తి దొరకదు, కలుగదు. అది వాస్తవం. సంతృప్తి దొరకని దాని యొద్ద, సంతృప్తి కలగని దాని యొద్ద మనిషి ప్రయాసపడటము వ్యర్థం. ఈ ఉదయకాల సమయంలో ప్రియమైన వారలారా,
దేని కొరకు పరిగెడుతున్నావు? ఏం పొందుకోవాలని పొద్దున్నే లేచి ప్రయాసపడుతున్నావు? నీకో విషయం తెలుసా? అది వ్యర్థమవబోతుంది. నువ్వు దేని కొరకైతే పరిగెడుతూ ప్రయాసపడుతున్నావో అది ఒక రోజున వ్యర్థముగా మార్చబడబోతుందన్న సంగతి నువ్వు తెలిసినప్పుడు నువ్వు బాధపడతావు. కనుక ప్రియమైన జనాంగమా, ప్రియమైన దేవుని జనాంగమా, ఒక్క విషయాన్ని గుర్తుపెట్టుకో. నీ శక్తిని, నీ బలాన్ని, నీ ఆలోచనని, నీ తెలివిని అనవసరమైన వాటి కొరకు కన్నా దేవుని కొరకు ఉపయోగించు. నీకు నిజమైన తృప్తి అక్కడ దక్కుతుంది. ఒకరోజు ఆయన సన్నిధిలో ప్రశాంతంగా గడిపే కన్నా తృప్తి మరొకటి ఉండదు. ఆ సత్యాన్ని గ్రహించుకోవాలని మనవి చేసుకుంటూ ఈ మాటలను ఇంతటితో ముగించుకుంటున్నాను. దేవుడు దీవించి ఆశీర్వదించును గాక. ఈరోజు జన్మదినం జరుపుకుంటున్న వారు బోధల విజయ్ సెక్స్టన్ గారి కుమారుడు, అలాగే శ్రీపతి తేజస్విని. వీరికి జన్మదిన శుభాలు తెలియపరచుకుంటూ ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ పాదాలకు స్తోత్రాలు. చెప్పబడిన వాక్యాన్ని బట్టి మీకు స్తోత్రాలు. వాక్యానుసారంగా జీవించగలిగిన కృపను దయచేయండి. బలహీనులుగా ఉన్న వారిని జ్ఞాపకం చేసుకొని బలపరచండి. జన్మదినం జరుపుకుంటున్న వారిని దీవించండి. అనేక జన్మదినాలు జరిపించుకొని కృపాభాగ్యం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు వారి పుణ్యనామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.